హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే కనుక నా పేరు ప్రియాంక. మీరు నన్ను స్వీటీ అని కూడా పిలవచ్చు. మేము రీసెంట్‌గా హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్ మూవ్ అయ్యాము. సో, ఈ ఛానల్‌లో మీకు నా డైలీ లైఫ్ రొటీన్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, ఇంకా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అలాంటివి చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక చెక్‌ఔట్ చేసేయండి. ఈరోజు ఫ్రైడే. ఇప్పుడు టైం వచ్చేసి 3:00 అవుతుంది. మా ఆయనకి 3:30కి డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. సరదాగా అలా బయటకెళ్ళినట్టు ఉంటది కదా అని చెప్పి నేను, బుడ్డి కూడా జాయిన్ అయ్యాం. ఈ వీక్ వెదర్ అస్సలు బాలేదు. అయితే ఫుల్‌గా పొగమంచు ఉండేది. లేకపోతే చాలా చలిగా ఉండేది. అసలు ఈ వీక్ అంతా మేము వాకింగ్‌కి కూడా బయటికెళ్ళలేదు. సో, ఏదో ఒక రీజన్ దొరికితే బయటికెళ్ళడానికి నేను ఫస్ట్ ఉంటాను. సో, మా ఆయనతో పాటు జాయిన్ అయిపోయాం. ఒక గంట వెయిట్ చేసిన తర్వాత మా ఆయన అపాయింట్మెంట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ చీకటి కూడా పడిపోయింది బయట. డే లైట్ సేవింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు చాలా త్వరగా చీకటి పడిపోతుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ టర్కిష్ సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్దామని అనుకున్నాం. వెజిటబుల్స్, ఫ్రూట్స్ చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఇంకా మీట్ కూడా మేము 90% అక్కడి నుంచే తెచ్చుకుంటాం. కొన్ని సార్లు ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకుంటాం. సో, అక్కడికైతే వచ్చాం. ఇక్కడ నుంచి ఇలా తాత్యం సిద్ధరాకి బాజినాక ఇలా రోడ్ మీద నడుచుకుంటూ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ చురుగా దిగపోతుంది. ఇక్కడ ఓకే. చురుగా చేయకపోతుందమ్మా. అవును. మా బుడ్డది ఆఫ్టర్‌నూన్ న్యాప్ స్కిప్ చేసేయడం వల్ల వెళ్ళే దారిలో పడుకుని పోయింది. సో, ప్రశాంతంగా గ్రోసరీ షాపింగ్ చేసుకున్నాం. తర్వాత ఏమన్నా తినిపిస్తానని చెప్పేసి మా ఆయన పక్కనే ఉన్న మాల్‌కి తీసుకొచ్చాడు. తినేసిన తర్వాత కొన్ని గ్రోసరీస్ తీసుకోవాల్సి ఉంది. అవి కూడా తీసుకొని ఇంటికొచ్చేసాం. ఇందాక తిన్నదే ఫుల్‌గా ఉంది నాకు. సో, ఇంకా అదే డిన్నర్ అన్నట్టు. రేపటి కోసం దోసల పిండికి నానబెడుతున్నా. మా వదిన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మల్టీగ్రెయిన్ దోస ఇంట్రడ్యూస్ చేశారు నాకు. ఇదైతే తన రెసిపీ కాదు. తను డిఫరెంట్‌గా చేస్తారు. ఇక్కడ నాకు ఏ ఇంగ్రీడియెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో వాటితో ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం చేసినప్పుడు బానే వచ్చింది. ఐ హోప్ ఈసారి కూడా బానే వస్తుంది అనుకుంటున్నాను. ఓవెన్‌లో పెడుతున్నా. ఈ రోజు చాలా పొద్దున్నే బయటకొచ్చేసాం ఇంటి నుంచి. డే మొత్తం బయట ఉండాలని అనుకుంటున్నాము. వెదర్ సపోర్ట్ చేస్తే చూడాలి మరి ఎలా ఉంటుందో. ఈ రోజు నాకైతే ఐ చెకప్ ఉంది 10:40కి అనుకుంటా. సో, దానికన్నా ముందు బుడ్డదాన్ని కొంతసేపు మాల్‌లో, ఇంకా పక్కనే ఒక పార్క్ ఉంటుంది. అక్కడ ఆడిద్దామని చెప్పేసి త్వరగా వచ్చాం.
హాయ్ బుబ్బు. ఐ చెకప్ అయిపోయిన తర్వాత వెదర్ బాగుంది కదా అని చెప్పి బుడ్డదాన్ని జూరిక్ సిటీలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ కి తీసుకెళ్దామని అనుకున్నాము. పాపం బుడ్డది పొద్దున్న త్వరగా లెగడం వల్ల ఏమో మరి వెళ్లే దారిలోనే నిద్రపోయింది. మేము ఆల్మోస్ట్ గార్డెన్స్ అంతా తిరిగేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి బస్ ఎక్కే టైంకి అది నిద్ర లేచింది. పాపం మిస్ అయింది. నేను మా ఆయన మాత్రం ఫుల్ గా ఫోటోలు దిగేసి బాగా ఎంజాయ్ చేసాం. బొబ్బు తిరగాలి కదా దాని వల్ల ఏంటో నాను 꿈이 아니겠지 꿈이었어도 나 헤어나오지 못했어 I don't wanna wake up just wanna back up 우리가 함께했던 것을 난 너무 슬퍼 눈을 가렸어 아무것도 보지 못하게 넌 아마 내가 오늘 미워진 기억에서 넘쳐 보이겠지 또 많은 것이 오늘 우릴 갈라섰다고 난 변하지 않았어 You know what have I done to you all of my life But before I sent to you were far away The song can never reach you 이 노래 듣게 된다면 이미 늦었어 The song can never reach you 아무 일도 하던 그대로 우리 다시 돌아갈까 లంచ్ టైం ఎప్పుడో దాటేసింది. మాకు ఫుల్ ఆకలేస్తుంది. ఈ ప్లేస్ కి మేము ఇది 6th టైం అనుకుంటా రావడం. నాకు చాలా 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 ఫేవరెట్ అసలు మా ఆయనకు కూడా. ఇక్కడ టేస్ట్ అలానే ఉంటుంది. ఇంకా క్వాంటిటీ కూడా అసలు మనం పెట్టిన డబ్బులకి ఫుల్ వర్త్. సో ఇక్కడికి వచ్చి పాస్తా అయితే ఆర్డర్ చేసుకుని ఇద్దరం తినేసాము. బుడ్డదానికి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను, అది తినిపించేసాను. మనం ఏం తింటాం చెప్పు? ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా ఇంకా చీజ్ ఇచ్చాను కన్నా చీజ్ నాకు ఇష్టం చీజ్. రాత్రి అంత కష్టపడి దోశల పిండి కోసం నానబెట్టాను గానీ ఇవాళ పొద్దున్న అసలు టైమే దొరకలేదు దోశలకి. చాలా లేట్ గా లేచాను నేను యాక్చువల్లీ. సో దాని వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టేసి వదిలేసా. ఇప్పుడు పిండి చేసుకుంటున్నాను, రేపు పొద్దున్న కన్నా వేసుకుందాం అని చెప్పి. కానీ మా ఆయన ఏమో దోశలు బ్రేక్ఫాస్ట్ కి వేసుకోవాలా ఏంటి, డిన్నర్ కూడా వేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఊతప్పం లాగా మంచిగా టాపింగ్స్ వేసుకుని కోకోనట్ ఇంకా టమాటో చట్నీ తోటి డిన్నర్ సెట్. 꿈이 아니겠지 꿈이
꿈이었어도 나 헤어나오지 못했어. I don't wanna wake up, just wanna back. సండే అంటేనే నాకు బద్ధకం మీద బద్ధకం వచ్చేస్తుంది. అండ్ దట్ టు ఇవాళ గిరీష్ కూడా ఇంట్లో లేడు, బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉందని చెప్పేసి వెళ్ళాడు. సో అసలు వంట కోసం ఆలోచించక్కర్లేదు, ఏం పని చేయక్కర్లేదు, ఫుల్ చిల్లు కట్టొచ్చు. చాలా లేట్ గా లేచాను నేను. బుడ్డి కూడా నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు లెగిస్తుంది కాబట్టి అది కూడా ఫుల్ గా పడుకుంది. ఫస్ట్ అయితే లేచి ఇల్లు కొంచెం తుడిచేసుకుని కిచెన్ నిన్న ఫుల్ మెస్సీగా వదిలేసి అలాగే పడుకుని పోయా. సో అదైతే క్లీన్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ లోకి కాన్ఫ్లెక్స్ తిన్నాను. బుడ్డదానికి సెమీ ఉప్మా చేస్తాను. రీసెంట్ గా కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను. అదైతే పాత సిరీస్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో కొంతసేపు అది చూసాను. లంచ్ లోకి మా మమ్మీ వేపుడు జావ అని చెప్పి ఒకటి చేసేది డాడీ కోసం. అది బుడ్డదానికి వండాను, అది నేను కూడా తినేసా పెరిగేసుకుని. 우리가 함께했던 것을 난 너무 슬퍼. 눈을 가렸어. 아무것도 보지 못하게. 넌 아마 내가 아는 미워둔 기억 속에서 나를 찾고 있겠지. 더 많은 것이 하나를 갈라졌다고 난 변하지 않았어. You know what have I done to you all of my life? But before I said that you were far away, this I can never reach you. 이 노래 듣게 된다면 이미 늦었어. This I can never reach you. 아무 일도 없는 그대로. 우리 다시 돌아갈까? చాలా రోజుల నుంచి కజ్జికాయలు తినాలనిపించింది నాకు. అండ్ గిరీష్ కి కూడా చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దామని. అనుకోవడం వరకే, ఎందుకంటే నాకు అస్సలు రాదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. మా అమ్మ చేస్తుంటే చూడడం, అత్త చేస్తుంటే తినడం తప్ప మనకు పెద్దగా ఏం రాదు. సో అందుకని సరదాగా చాట్ జీపీటీ అక్కని అడిగాను ఎలా చెయ్యాలి అని. ఆవిడ ఏం చెప్పిందో నేను అదే ఫాలో అయిపోయా. సర్ప్రైజింగ్లీ బాగా వచ్చాయి. అండ్ మా ఆయనకు కూడా చాలా చాలా నచ్చినాయి. సో హ్యాపీ. 잊고 살았던 게 너무 많은데 나를 포함한 모든 것들. 우리 다시 돌아갈까? 우리 돌아보지 말자. 너는 많이 돌아왔나? 우리 돌아오지 말자. 핸드폰 속에 너와 나눴던 얘기들은 아직 남아. 꿈에서 깨어 꿈이 아니겠지. 꿈이었어도 나 헤어나오지 못했어. I don't wanna wake up, just wanna back up. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.